So Subhash Chandra Bose, Bhagat Singh, Gandhiji, or anybody, they all have become who they were because of the education అండ్ ద ఎక్స్పోజర్ దే హ్యావ్ గాట్. సుభాష్ చంద్రబోస్ గారికి చాలా కోపం వచ్చింది. హిస్టారికలీ ఈవెన్ భగత్ సింగ్ ఒక యంగ్ ఏజ్ లో ఈ మూమెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు కొన్ని రికార్డ్స్ చెప్తాయి. అయితే భగత్ సింగ్ లాగా ఈయన కూడా తన కాలేజ్ డేస్ నుంచే బ్రిటిష్ కి అగెయిన్స్ట్ గా పనిచేయడం స్టార్ట్ చేశారు. ఒక జర్మన్ సబ్మరీన్ లో కూర్చొని చాలా డ్రమాటిక్ వేలో జపాన్ టోక్యోకి రీచ్ అవుతారు. వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్మీ ఆ రోజుల్లో బ్రిటిష్ ది ఉండేది, విచ్ మీన్స్ బ్రిటిష్ ఇండియన్స్ ది ఉండేది. జై హింద్. ఇవాళ ఈ వీడియో చేయడానికి ఇంపార్టెంట్ రీజన్, ఇట్ ఆల్సో హ్యాపెన్స్ టు బి ద బర్త్డే ఆఫ్ వన్ ఆఫ్ ద హిస్టారిక్ అండ్ ఇంపార్టెంట్ లీడర్ ఆఫ్ అవర్ కంట్రీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇందులో మీకు ఇన్సూరెన్స్ లాగా, సిల్వర్ లాగా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ పాయింట్స్ ఎక్కువగా కవర్ చేయలేం. బట్ మనం మన ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన హిస్టరీలో ఉన్న ఇంపార్టెంట్ లీడర్స్ ని అట్లీస్ట్ వాళ్ళ బర్త్డే రోజు వాళ్ళ గురించి కొంచెం ఎడ్యుకేట్ అయ్యి కొంచెం ఇన్ఫార్మ్డ్ గా ఉండడం ఇంపార్టెంట్ అనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సుభాష్ చంద్రబోస్ పుట్టిన తారీఖు 23 జనవరి 1897 కటక్, ఒడిస్సాలో. వాళ్ళ పేరెంట్స్ బార్న్ ఇన్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ వెల్ రెప్యూటెడ్ ఇన్ దర్ టౌన్. సో చిన్నప్పటి నుంచే దేశభక్తి అండ్ కల్చరల్ వాల్యూస్ తో పెరిగిన మనిషి సుభాష్ చంద్రబోస్. ఆయన స్కూల్ రెవెన్షియా కాలేజ్, తర్వాత ప్రెసిడెన్సీ కాలేజ్ కాల్కటాలో జరిగాయి. అయితే భగత్ సింగ్ లాగా ఈయన కూడా తన కాలేజ్ డేస్ నుంచే బ్రిటిష్ కి అగెయిన్స్ట్ గా పనిచేయడం స్టార్ట్ చేశారు. బికాస్ ఎడ్యుకేషన్ బ్రింగ్స్ ఇన్ అ థాట్ విల్ లీడ్ యూ టు అ క్వశ్చన్. సో అందుకే ఎడ్యుకేట్ అవ్వాలి. ఈ ఛానల్ కోర్ పర్పస్ కూడా అదే, మీరు ఎడ్యుకేట్ అవ్వాలి అండ్ ద రైట్ ఫామ్ లో ఎడ్యుకేట్ అవ్వాలి. ఎంప్టీ బ్రెయిన్స్ ఉన్నప్పుడు దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్, అంటే ఖాళీ బకెట్ తీసుకున్న దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ వేసినా అది డేంజరస్. రైట్ ఇన్ఫర్మేషన్ అనేది అందులో ఫీడ్ అవ్వాలి. మంచి నీళ్ళు వేస్తేనే ఆ బకెట్ 10 మందికి మంచినీళ్ళు ఇవ్వగలుగుతుంది. నేను చెడిపోయిన పాయిజన్ వేస్తే వాళ్ళు 10 మందికి పాయిజనస్ గానే తయారవుతారు. సో సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, గాంధీజీ ఆర్ ఎనీబడి, they all have become who they were because of the education అండ్ ద ఎక్స్పోజర్ దే హ్యావ్ గాట్. ఎడ్యుకేషన్ అంటే మనం అందరం ఏమనుకుంటాం అంటే స్కూల్లో, కాలేజో ఏదో డిగ్రీ తెచ్చుకుంటే ఎడ్యుకేట్ అయిపోయాం. బట్ మన దగ్గర పరిస్థితులు ఎలా అంటే చదువు అంటే ఒక డిగ్రీ, ఆ డిగ్రీ గోడ మీద వేసుకోవాలి లేదా ఉద్యోగానికి పనికి రావాలి. అంతేగాని దానివల్ల మీకంటూ మీ క్యారెక్టర్లో ఏం చేంజెస్ వస్తున్నాయి, ఆ చేంజెస్ ద్వారా సొసైటీకి, మీ లైఫ్కి ఏ చేంజెస్ తీసుకురాగలుగుతున్నారు, దట్ is what the core purpose of education is. అయితే ఈ వీడియో మొత్తంలో సుభాష్ చంద్రబోస్ గారిని నేతాజీ అని నేను అడ్రస్ చేయబోతున్నా. నేతాజీ గారు ఆయనకున్న ఎక్స్పోజర్ ద్వారా బ్రిటిషర్స్ కి విరుద్ధంగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఈ యాటిట్యూడ్ వాళ్ళ ప్రొఫెసర్స్, అంటే ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రొఫెసర్స్ ఎక్కువ ఉండేవాడు. ఏంటి మనకి అగెయిన్స్ గా మాట్లాడుతున్నాడు ఈయనని కాలేజ్ నుంచి బయటికి పంపించేశారు. నిరాశ చెందకుండా, ఇంకే గొరిల్లా వార్ఫేర్ లో పార్టిసిపేట్ చేయకుండా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అడ్మిషన్ తెచ్చుకున్నారు. ఆఫ్టర్ దట్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ క్లియర్ చేశారు. కానీ దేశం కోసం ఏదైనా పెద్దది చేయాలి అని ఆయనలో ఎప్పటికీ ఒక కోరిక రగులుతూ ఉండేది. సో బేస్డ్ ఆన్ దిస్ మోటివ్ ఉన్న జాబ్ ని ఆయన రిజైన్ చేసి బయటకు వచ్చారు. ఇండియాకి తిరిగి వచ్చిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జాయిన్ అయ్యారు. 1921లో ఆయన మహాత్మా గాంధీ యొక్క నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో పార్ట్ తీసుకున్నారు. గాంధీజీ గారు అడ్వైజ్ ఇచ్చారు, చిత్రంగా దాస్తూ వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి అని. నేతాజీ బెంగాల్ కాంగ్రెస్ లో ఉండి ఒక యూత్ లీడర్, జర్నలిస్ట్ మరియు ఆర్గనైజర్ గా ఒక మంచి పేరు స్థాపించుకున్నారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత స్వరాజ్ న్యూస్ పేపర్ మొదలు పెట్టారు. అండ్ అట్ ద సేమ్ టైం బ్రిటిష్ కి విరుద్ధంగా కూడా రాయడం స్టార్ట్ చేశారు. అసహయోగ ఆందోళన సమయంలో చౌరీ చౌరా ఘటన జరిగింది. దాని తర్వాత గాంధీజీ మూవ్మెంట్ వెనక్కి తీసుకున్నారు. సో ఈ మూవ్మెంట్ రిటర్న్ తీసుకోవడం వల్ల సుభాష్ చంద్రబోస్ గారికి చాలా కోపం వచ్చింది. హిస్టారికలీ ఈవెన్ భగత్ సింగ్ ఒక యంగ్ ఏజ్ లో ఈ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు కొన్ని రికార్డ్స్ చెప్తాయి. బట్ ఎంత డిస్టర్బ్ అయ్యారు అంటే, ఇలా వీక్ వర్సెస్ స్ట్రాంగ్ ఫైట్ లో మనం విత్డ్రా చేసుకుంటే కరెక్ట్ కాదు, వీళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ లోనే మనం ఫైట్ చేయాలి అని కూడా చెప్తారు. నేతాజీ గారి అభిప్రాయంలో బ్రిటిషర్స్ అత్యాచారాలకు సమాధానం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తోనే ఇవ్వాలి, ఇలా సాఫ్ట్ గా నాన్ వైలెంట్ దారిలో వెళ్తే మనకు వర్కౌట్ అవ్వదు అని అంటారు. 1924లో ఆయన కాల్కటా మున్సిపల్ కార్పొరేషన్ సిఇఓగా చేశారు. కానీ బ్రిటిష్ కి అగెయిన్స్ గా స్టేట్మెంట్స్ వల్ల ఆయనని అరెస్ట్ చేసి జైల్లోకి పంపించేశారు. అయితే జైల్లో ఉన్నప్పుడు ఈయన ఆరోగ్యం చాలా చెడిపోయింది. ఆయనకి టీబీ అటాక్ కూడా అయింది. 1927లో ఆయన జైలు నుంచి రిలీజ్ అవుతారు. ఆయన బెంగాల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ చేసి, అయితే ఈ సమయం వరకు కాంగ్రెస్ లో 2 పెద్ద ముఖ్యమైన ఫేసెస్ ఉన్నాయి, సుభాష్ చంద్రబోస్ అండ్ జవహర్ లాల్ నెహ్రూ. 1930లో సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ సమయంలో నేతాజీని కాల్కటా మేయర్ గా ఎలక్ట్ చేస్తారు. కానీ ఆయన మళ్ళీ అరెస్ట్ చేస్తారు. ఆయన జైల్లో అనుభవించిన ఆ లోన్ టైం వల్ల ఆయన లోపల ఇండిపెండెన్స్ కి ఫైట్ చేయాలన్న ఈ సంకల్పం ఏదైతే ఉందో ఇంకా స్ట్రాంగ్ గా ఫామ్ అయింది. అయితే ఆయనకి అట్ ద సేమ్ టైం హెల్త్ ఇష్యూస్ బాగా పెరిగాయి. సో హెల్త్ రీజన్స్ వల్ల ఆయనని యూరప్ వెళ్ళాలి అని పర్మిషన్ వచ్చింది.
అక్కడే ఆయన ది ఇండియన్ స్ట్రగుల్ అని ఒక పుస్తకం రాశారు. ముస్సోలిని తన టైంలో చాలా పెద్ద లీడర్, జస్ట్ లైక్ అడాల్ఫ్ హిట్లర్. అయితే 1936లో నేతాజీ ఇండియాకి తిరిగి వచ్చారు. ఆయనని మళ్ళీ జైలుకి పంపించారు. అయితే నేతాజీ గారు గాంధీజీని చాలా రెస్పెక్ట్ చేసేవారు. కానీ వీళ్ళిద్దరికి ద కోర్స్ టువర్డ్స్ ఇండిపెండెన్స్ లో చాలా అభిప్రాయ భేదాలు ఉండేవి. గాంధీజీ అహింసాదారులు నడిచేవాళ్ళు. అట్ ద సేమ్ టైం నేతాజీ అభిప్రాయం ఏంటంటే ఆర్మ్డ్ స్ట్రగుల్ కూడా అవసరమే, కేవలం అహింసావాదంతో మనం ఇండిపెండెన్స్ తీసుకురాలేము అని ఆయన గట్టిగా వాదించేవారు. సో ఈ టైం వచ్చేసరికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫిగర్ గా నేతాజీ ఎస్టాబ్లిష్ అయ్యారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో నేతాజీ పట్టాభి సీతారామయ్యని గెలిపించుకోగలిగారు. అయితే ఈయనకుండే ఇండస్ట్రియల్ బేస్డ్ పాలసీస్ గాంధీకి నచ్చేవి కాదు. సో ఇలా వీళ్ళకి ప్రతి విషయంలో అభిప్రాయ భేదాలు పెరిగేవి. బట్ బోత్ ఆఫ్ దెమ్ న్యూ వన్ థింగ్, దట్ ఇద్దరు కూడా ఇండియా ఇండిపెండెన్స్ గురించే ఫైట్ చేసేవాడు. ఆఖరికి 29th April 1939 రోజు నేతాజీ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి నుంచి రిజైన్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఆయన ఫార్వర్డ్ బ్లాక్ అని ఒక పార్టీని స్థాపించారు. బ్రిటిష్ సర్కార్ ఆయనని 1940లో హౌస్ అరెస్ట్ లో పెట్టింది. 1947లో నేతాజీ ఫకీర్ వేషం వేసుకొని ఒక డ్రమాటిక్ ఎస్కేప్ కాల్కటా నుంచి కాబుల్ దాకా బయలుదేరారు. కాల్కటా నుంచి బయలుదేరి ఆఫ్ఘనిస్తాన్ దాకా వెళ్ళడానికి ఆయన చాలా ప్రాక్టీస్ చేసి డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడడానికి ట్రై చేసిన బెంగాలీ యాక్సెంట్ బయటకు వచ్చేసింది. సో చివరికి ఆయన రిలై చేసుకుంది ఏంటంటే డమ్ అండ్ డెఫ్ లాగా యాక్ట్ చేసి ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంట్రీ తీసుకుంటారు. ఎందుకంటే నేతాజీ నోస్ ఇప్పుడు ఈయన హౌస్ అరెస్ట్ నుంచి ఎస్కేప్ అయ్యారు అంటే బ్రిటిష్ హండ్ డౌన్ చేసి అరెస్ట్ చేసుకుంటుంది అని. సో ఆయన పారిపోయిన విషయం వాళ్ళ మదర్కి కూడా చెప్పకుండా ఎస్కేప్ అవుతారు. అలా ఆఫ్ఘనిస్తాన్ చేరి ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ నుంచి జర్మనీ దాకా చేరుకుంటారు. జర్మనీలో ఆయన ఫ్రీ ఇండియా సెంటర్, ఆజాద్ హింద్ రేడియో మరియు ఇండియన్ లీజియన్ని స్థాపించారు. అయితే ఆయన జర్మనీలో గడిపిన ఈ టైంలో చాలాసార్లు హిట్లర్తో కలవడం జరిగింది. హిట్లర్కి ఇండియా మీద ఏం ప్రేమ ఉండేది కాదు. బట్ హిట్లర్ హ్యాడ్ వన్ కామన్ ఎనిమీ యాజ్ ఆన్ ఇండియా హ్యాడ్ వాజ్ బ్రిటిష్. మన మీద స్పెషల్ అటెన్షన్ లేకపోయినా నేతాజీ హ్యాడ్ ద పవర్ టు క్రియేట్ ద డిస్టర్బెన్స్ వాట్ హిట్లర్ నీడెడ్ అనే విషయాన్ని ఆయన గ్రహించారు. బట్ ఎక్కువ హెల్ప్ చేయడం, ఎక్కువ ఫోకస్ చేయడం అనేది పెట్టలేకపోయాడు. ఫర్ ఆబ్వియస్ రీజన్, బికాస్ హిట్లర్ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ హైరార్కీ అండ్ ఆర్యన్ సుప్రీమసీ. సో హిట్లర్ ఇండియాకి ప్రయారిటీ ఇవ్వట్లేదని అప్పుడు ఆయన అక్కడి నుంచి ఒక జర్మన్ సబ్మరీన్లో కూర్చొని చాలా డ్రమాటిక్ వేలో జపాన్ టోక్యోకి రీచ్ అవుతారు. సో హిస్టారికలీ నేతాజీ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ టు ఎంటర్ అ సబ్మరీన్. జపాన్ చేరుకున్న తర్వాత రాష్బెరీ బోస్ నుంచి ఐఎన్ఏ కమాండ్ నేతాజీ తీసుకుంటారు. నేతాజీ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏని ఒక రాష్ట్రీయ ఆందోళనగా మార్పు చేశారు. ఆయన ఆజాద్ హింద్ సర్కార్ అని అనౌన్స్మెంట్ చేశారు. సో జపాన్ హెల్ప్ తీసుకొని ఐఎన్ఏ అండమాన్ నికోబార్ దాకా చేరుతుంది. నెక్స్ట్ మూమెంట్ వాస్ టు గో టు బర్మా. ఈ దారిలో అండమాన్ నికోబార్ పేరుని షహీద్ ద్వీప్ మరియు స్వరాజ్ ద్వీప్గా మార్చారు. ఐఎన్ఏలో రాణి ఝాన్సీ రెజిమెంట్ లాంటి మహిళా రెజిమెంట్స్ కూడా నేతాజీ ఎంకరేజ్ చేశారు. ఐఎన్ఏ జపాన్తో కలిసి ఇంఫాల్ మరియు కొహిమా ద్వారా భారత్లోకి ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో నేతాజీ గారు అర్లీగా అర్థం చేసుకున్న విషయం ఏంటంటే బ్రిటిష్ ఆర్మీ ఏదైతే ఉందో అందులో ఎక్కువ శాతం పనిచేస్తుంది ఇండియన్ సిటిజన్స్ని నేను ఇవోక్ చేయగలిగితే మొత్తం సిచ్యువేషన్ మన సైడ్ టర్న్ అవుతుంది అని. ఈ కోర్స్ ఆఫ్ జర్నీలో జపాన్ హెల్ప్ తీసుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఇదంతా జరుగుతున్నప్పుడు జపాన్ వరల్డ్ వార్ 2లో విపరీతంగా హిట్ తీసుకుంటుంది. సో ఈ దారి నుంచి ఏదైతే ఎంట్రీ తీసుకోవాలనుకున్నారో వెనకబడుతుంది. సో వీళ్ళు వెనకబడిన తర్వాత బ్రిటిష్ మన నేతాజీ గారి దగ్గరకు ఉండే ఆర్మీకి వచ్చే సప్లై లైన్స్ని కట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. బికాస్ బ్రిటిష్ న్యూ దట్ నేతాజీ అండర్స్టూడ్ ఇండియాలో ఇండియన్స్ని వర్క్ చేస్తే ఇక్కడ ఉండే గవర్నమెంట్స్ ఇమ్మీడియట్గా టేబుల్స్ మారిపోతాయని. అంతే కదా, వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్మీ ఆ రోజుల్లో బ్రిటిష్ది ఉండేది, విచ్ మీన్స్ బ్రిటిష్ ఇండియన్స్ది ఉండేది. కడుపు కోసము, జీతం కోసము, పిల్లల కోసము చాలామంది గవర్నమెంట్తో ఆ రోజుల్లో పనిచేసేవాడు. కానీ ఇదే ఎంప్లాయీస్ని నేతాజీ గారు తన వైపుకి తిప్పుకొని ఒక ప్యారలల్ ఆర్మీనే క్రియేట్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎల్లప్పుడూ చెప్పే జై హింద్ after every video was a slogan given by Netaji Subhash Chandra Bose. And father of nation అని మనం గాంధీజీకి ఏదైతే టైటిల్ ఇస్తామో ఆ టైటిల్ ఆల్సో వాజ్ గివెన్ బై నేతాజీ సుభాష్ చంద్ర బోస్, అనౌన్స్డ్ ఫ్రమ్ ఆ రేడియో స్టేషన్ అడ్రెసింగ్ టు ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ. 1946 రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ. బ్రిటిష్కి ఏం అర్థమైందంటే ఇక్కడి నుంచి మనం ఇక్కడ నేవీని కూడా నమ్మలేము, వీళ్ళు వార్ ఓడిపోయినా సరే ఎంట్రీ తీసుకోలేకపోయినా సరే చేయాల్సిన ఇంపాక్ట్ అంతా నేతాజీ గారు చేసేశారు అని. అయితే ఇవన్నీ జరుగుతున్న సమయంలో 18th August 1945న సుభాష్ చంద్రబోస్ తైవాన్ ప్లేన్ క్రాష్లో చనిపోయారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖచ్చితంగా ప్రూఫ్స్ అనేవి చనిపోయినట్టు కనిపించలేదు. అందుకేనేమో బహుశా నేతాజీ గారి చావుని హిస్టరీలో ఒక అర్థం కాని
కేస్గా వదిలేశారు. అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంట్ చేసిన వన్ స్ట్రాటజీ ఏంటి అంటే, ప్రతి ఇండియన్ మైండ్లో ఆ రోజుల్లో ఇండిపెండెన్స్ ఈస్ పాసిబుల్ అండ్ గుడ్ గవర్నెన్స్ విల్ ఫాలో త్రూ అని ఆయన మాట్లాడిన ప్రతి స్పీచ్లో యూనిటీ ఇన్ డైవర్సిటీని స్ట్రెస్ చేశారు. రిలీజియస్ డిస్క్రిమినేషన్స్ పెట్టద్దు, కాస్ట్ డిస్క్రిమినేషన్స్ పెట్టద్దు. గాంధీజీ అయినా, నెహ్రూ అయినా అండ్ మిగతా లీడర్స్ అందరికీ ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చారు. యాజ్ టైమ్ ప్రిసీడ్స్ మనం చాలా క్లాసెస్ని స్కూల్లో మిస్ అయ్యాం. ఇన్ ద ఏజ్ వేర్ టెక్నాలజీ ఈస్ టేకింగ్ ఓవర్ పీపుల్స్ మైండ్, I decided I would do something for the great leaders of the country. This is a small tribute on his birthday. Thank you so much, Netaji, for doing what you did to our beautiful country. Call it Bharat, India. I am Dr. Irfani Syed. Thank you for watching. Jai Hind.